హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం మెమో ట్రైన్లోని తెనాలి నుంచి విజయవాడ వరకు. ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 67222. ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే ఉంటుంది, 3:20కి ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద తెనాలి నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ట్రైన్ వచ్చేసరికి రేపల్ నుంచి తెనాలి వస్తుంది, తెనాలి నుంచి విజయవాడ వెళ్తుంది. తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఎలా ఉంటుంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TEL. స్టేషన్లోకి ఎంటర్ అవుతానే ఎదురుగానే బుకింగ్ ఆఫీస్ ఉంటుంది, పక్కనే ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. టైం వచ్చేసరికి 2:58 అవుతుంది. క్లాక్ రూమ్ కూడా ఉంది. ఈ స్టేషన్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంచారనమాట. మన ట్రైన్ ఉంది ఎదురుగాన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ రిటైరింగ్ రూమ్ కూడా ఉంది. ఇదే మన ట్రైన్ 67222. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసరికి ఇదే అనమాట. తెనాలి స్టేషన్ కోడ్ వచ్చేసరికి TEL. వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి రేపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అండ్ టువర్డ్స్ చెన్నై వెళ్ళే రూటు అండ్ టువర్డ్స్ విజయవాడ వెళ్ళే రూటు అండ్ టువర్డ్స్ గుంటూరు వెళ్ళే రూట్ అనమాట. అండ్ గైస్, ముందుగానే ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ట్రాక్స్ దాటేటప్పుడు చూసుకుని దాటండి. అసలు మ్యాక్సిమం ట్రాక్స్ దాటడం అనేది అవాయిడ్ చేయండి. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అనేది యూజ్ చేయండి. అండ్ ట్రాక్స్ మీద ఉండేటప్పుడు మొబైల్ అయితే యూజ్ చేయొద్దు. మన స్టేషన్స్ మనమే క్లీన్గా గ్రీన్గా ఉంచుకుందాం. ఆన్ టైం డిపార్చర్ అయితే అయిపోయింది మన ట్రైన్ 3:20కి. చూసుకొని రా, అలాంటివి చేయకండి రా బాబు, పోతారు. బాయ్ బాయ్. తెనాలి జంక్షన్ స్టేషన్ కోడ్ TEL. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. మనం ఏ చివరి ఉన్నాం కదా, ఆ చివరికి వెళ్తాం మనం. వెల్కమ్ టు కొలకలూరు రైల్వే స్టేషన్. ఒక 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనం కొలకలూరు అనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము.
నంకి భువనేశ్వర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మద్రాస్ కెనాల్ అంట ఇది. మనం ఇప్పుడు ట్రాక్ చేంజ్ అవుతాం ముందున. దుగ్గిరాల అనే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. తెనాలి నుంచి 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత. స్టేషన్ మాత్రం చాలా బాగా చేశారు. షెడ్ వేసి ఉంటే ఇంకా బాగుంటుంది. ప్యాసింజర్కి కొంచెం వర్షం అది పడినప్పుడు కొంచెం సేఫ్గా ఉంటుంది. దుగ్గిరాల రైల్వే స్టేషను చాలా బాగా చేసుకున్నారు. సరే, మీకు బుర్రలో బుద్ధులు ఉండవురా మీకు. విజయవాడ చెన్నై వందే భారత్. దుగ్గిరాల నుంచి డిపార్చర్ అయిపోతున్నాము. దుగ్గిరాల నుంచి 3:40కి అయితే డిపార్చర్ అవుతున్నాం మనం. తెనాలి నుంచి 9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత. ఏమైంది ఆప్సర్? మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి వ్యూలో రికార్డ్ చేయడం వల్ల? మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇలా వ్యూ చిలువూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 3:46కి. హత్యా నుంచి ఎస్ఎంబిటి బెంగళూరు వరకు వెళ్తుంది. చిలువూరు నుంచి డిపార్చర్ అయిపోతున్నాము 3:47కి. 1 మినిట్ మాత్రం ఆపారు ఇక్కడ.
ఈ థర్డ్ లైన్ రావడం వల్ల చాలా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మన మెమోస్ అయితే ఇలాగ వెళ్ళిపోతున్నాయి. సూపర్ ఫాస్ట్లో ఎక్స్ప్రెస్ వెళ్ళాలనుకుంటే అలా మెయిన్ లైన్ నుంచి వెళ్ళిపోతున్నాయి. అదే 2 లైన్ అనుకోండి, మన ట్రైన్లు లూప్లో పెట్టాలి, ఆ ట్రైన్ అయితే వెళ్ళాలి, ఆ ట్రైన్ వెళ్ళాక మనం అయితే వెళ్తాము. ఈ థర్డ్ లైన్ రావడం వల్ల ప్యారల్గా అన్నీ జరిగిపోతున్నాయి. సూపర్ ఫాస్ట్ వెళ్ళే దారిలో అవి వెళ్ళిపోతున్నాయి, థర్డ్ లైన్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. బాగుంది. ట్రైన్స్ లేట్ అవ్వవు, ఇంకా తగ్గుతూ వస్తాయి. నంబూరు కెనాల్. పెద్దవడ్లపూడి స్టేషన్కి చేరుకున్నాం మనం 3:52కి. ఇటుపక్క కూడా చిన్న షెడ్ లాంటిది వేస్తే బాగుంటుంది. ప్యాసింజర్కి వాన కానీ ఎండ కానీ వచ్చేటప్పుడు కొంచెం షెల్టర్గా ఉంటుంది. పెద్దవడ్లపూడి రైల్వే స్టేషన్ ఇది. చూడండి అంత నీట్గా ఉందో. చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఇలాంటి స్టేషన్లో స్పెండ్ చేస్తే. మెమో ట్రైన్ అంటే మెయిన్ లైన్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్. ఇది వచ్చేసరికి 1995లో స్టార్ట్ చేశారు మెమో ట్రైన్ సర్వీస్ అనేది. ఫస్ట్ మెమో ట్రైన్ వచ్చేసరికి అసెన్సోల్ ఆండ్రా మధ్య సెక్షన్లో అయితే తిరిగిందనమాట 12 జూలై 1995లో. మనం ఇప్పుడు థర్డ్ లైన్ నుంచి మెయిన్ లైన్కి వెళ్ళిపోతాము. డెడ్ వ్యాప్సమ్ లోకోమోటివ్ డెడ్ వ్యాగ్నర్ లోకోమోటివ్ని వ్యాగ్నర్ లోకోమోటివ్ పుల్ చేస్తుంది. మనం టోటల్గా ఆ థర్డ్ లైన్ నుంచి ఇలా ఫస్ట్ లైన్కి వస్తాము మెయిన్ లైన్కి. ఆ థర్డ్ లైన్ ఇంకా యూజ్ చేస్తున్నట్టుగా లేదు, ఎందుకంటే ఇంకా జంగు పెట్టేస్తుంది, షైనింగ్గా లేదు. కొండ అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం.
మనల్ని కృష్ణకన్ లౌటర్లో అయితే ఆపేశారు. ఎందుకంటే అక్కడైతే ఒక ట్రైన్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ మీద లెవెల్ బెస్ట్ జూమ్ చేసి చూపిస్తాను. కొంచెం కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆ ట్రైన్ వెళ్ళాక మనం వెళ్తాం. మనకి సిగ్నల్ అయితే వస్తుంది, మనం వెళ్ళిపోతాము. మీకు అక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా? ఆ ట్రాక్ వచ్చేసరికి టువర్డ్స్ గుంటూరు వెళ్ళే ట్రాక్స్ అవి. ఇందాక వెళ్ళిన ట్రైన్ అయితే ఈ ట్రాక్ ద్వారాగానే వచ్చింది. వెల్కమ్ టు కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ KCC. ఇక్కడ ఏదో పెద్ద పంచాయతీ ఉంది మనకి, అందుకే ఈ లైన్లోకి తీసుకొచ్చారు మనల్ని. మనమైతే కృష్ణా కెనాల్ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KCC. ఇక్కడికి 3:45కి రావాలి, 4:15కి వచ్చాం. సో హాఫ్ అన్ అవర్ డిలేలో అయితే ఉన్నాము మనము. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. నవజీవన్ వెళ్ళగానే మనకి క్లియరెన్స్ అయితే వస్తుంది. మాచర్ల మెమో. వెల్కమ్ టు కృష్ణా రివర్.
కృష్ణా రివర్ ఇది. ఆ డ్యామ్ అవతల అయితే చాలా వాటర్ ఉంది, కానీ యువతల అయితే అంత ఎస్గా ఉంది మ్యాక్సిమం. ఓకే, మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి వెళ్తాం. ఎగ్జాక్ట్గా ఆన్ టైం 4:40కి వచ్చాం. నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే అక్కడ ఉంది. ఈ ట్రైన్ ఇప్పుడు బెజవాడ గూడూరు మధ్య తిరిగే మెమో ఎక్స్ప్రెస్గా గూడూరు వెళ్ళిపోతుంది 67225గా. అండ్ గైస్, మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఆన్ టైంకి 4:40కి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మెమో ట్రైన్ అయితే 67225గా గూడూరుకి వెళ్ళే మెమో ట్రైన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట విజయవాడ నుంచి ఇప్పుడు. అండ్ గైస్, నేనైతే ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలాగుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్.